లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆనంద్ దేవరకొండ నటించిన గమ్ గమ్ గణేష, కార్తికేయ నటించిన భజే వాయువేగం సినిమాలు వీకెండ్ లో ఓవరాల్ గా పర్వాలేదనిపించిన వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి స్లో డౌన్ అయ్యాయి. అయినా కానీ ఉన్నంతలో భజే వాయువేగం సినిమా మాత్రం మంచి కలెక్షన్లతోనే పరుగును కొనసాగిస్తూ ఉండగా వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ ను సాధిస్తుంది. ఇక గమ్ గమ్ గణేష సినిమా 5వ రోజు ఎలక్షన్స్ రిజల్ట్ వలన భారీగా డ్రాప్ అయ్యి 13 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది. భజే వాయువేగం సినిమా 18 లక్షల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో, 22 లక్షల రేంజ్ లో షేర్ ను వరల్డ్ వైడ్ గా 5వ రోజున అందుకుంది. మొత్తం మీద 5 రోజులు పూర్తయిన తర్వాత గమ్ గమ్ గణేష సినిమా తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల దాకా షేర్ ను, 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 2.3 కోట్ల దాకా షేర్ ను, 4.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ కోసం మరో 3.2 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక భజే వాయువేగం సినిమా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 2.53 కోట్ల దాకా షేర్ ను, 5.2 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 2.95 కోట్ల దాకా షేర్ ను, 6.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరో 1.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. భజే వాయువేగం సినిమా స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయినా స్టడీగా జోరును చూపెడుతూ ఇప్పుడు లీడ్ లోకి ఎంటర్ అవ్వగా త్వరలోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనిపించే విధంగా హోల్డ్ ను కొనసాగిస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.